హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఎగ్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక చిన్న కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ చొప్పున కారం, ధనియాల పొడి, వాముని తీసుకుంటున్నాను. వాముని కొంచెం ఇలా నలిపి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కొత్తిమీర తురుమును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీకి 6 లేదా 7 వరకు ఎగ్ బోండాలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నేనిక్కడ 4 ఉడికించిన కోడిగుడ్లను తీసుకుంటున్నాను. ఎగ్స్‌ని ఇలా కట్ చేసైనా సరే ఎగ్ బోండాగా వేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క ఎగ్‌గా డైరెక్ట్‌గా అయినా సరే వేసేసుకోవచ్చు. ముందుగా ఈ ఎగ్స్‌ని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో డిప్ చేసి బాగా వేడి చేసుకున్న ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్లోగా ఇదే విధంగా ఎగ్స్ అన్నింటిని పిండిలో డిప్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్ బోండాని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బోండా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.